హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందన బ్యాంగిల్ స్టోర్. నేను మీ వందన అండి. ఈరోజు మనము నాగిరెడ్డిపల్లిలో ఉన్న బంగారు శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చామండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇది భువనగిరి నుంచి 10 కిలోమీటర్లు ఉంటుందండి. లోపల వ్యూ అంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చెప్తాను మీకు. అలాగే సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి వారు 2017 విజయదశమి నాడు ఈ సువర్ణ శివలింగాన్ని ప్రతిష్ఠించారండి. ఈ సువర్ణ శివలింగం యొక్క గర్భగుడిలో ప్రవేశించిన భక్తులు ఆ పరమానందం యొక్క ప్రకాశాన్ని అనుభవిస్తారని రమణ మహర్షి వారు ఈ బంగారు శివలింగాన్ని నిత్యము వచ్చే సందర్శకులకు అభిషేకం చేసి తరిస్తారని ఈ బంగారు శివలింగాన్ని అభిషేకం చేస్తూ ఆరోగ్యవంతులైన అష్టైశ్వర్యంతో తులతూగుతారని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అలాగే లోపల అయితే మనకి శివలింగాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ ఆలయంలో మొత్తము 1008 శివలింగాలు ఉన్నాయండి. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అలాగే 3 అడుగుల ఎత్తైన బంగారు శివలింగం కూడా ఉందండి. శివ సహస్రనామం స్తోత్రంతో కూడిన శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే 232 జలలింగాలు కూడా నీటిలో మునిగి ఉన్నాయి అనేది ఇక్కడ ప్రతీక అండి. అలాగే మీరు ఎవరైనా సరే భువనగిరికి వెళ్ళినప్పుడు లేదు అంటే గుట్టకి వెళ్ళినప్పుడు అలా నాగిరెడ్డిపల్లి దగ్గరికి వెళ్ళేసి కూడా ఈ టెంపుల్ని చూడండి. చిన్న సజెషన్ ఏంటంటే ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఉదయం వెళ్ళండి. ఉదయం నుంచి మనకు సాయంకాలం వరకు కూడా మొత్తం అక్కడే గడిపేయాలనేసి అనిపిస్తుందండి. అన్ని శివలింగాలు ఉన్నాయి. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు. శివయ్య ఇక్కడ డైరెక్ట్గా అంటే శివయ్య ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నారని చెప్పేసి అనిపిస్తుంది. అంత బాగున్నారనమాట. బంగారు శివలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వైబ్ అనేది ఉంటుందండి. మనకి ఆ స్వామివారు అక్కడే ఉన్నారని చెప్పేసి అనిపిస్తుంది. ఇంత మంచి గుడిని కట్టినందుకు రమణ మహర్షి గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. అలాగే మీరందరూ కూడా వెళ్ళి దర్శిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీచక్రాలు కూడా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళేసి మీరు కూడా చూడండి, బాగుంటుంది. పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. అన్ని దేవత స్వరూపాలు కూడా ఉన్నాయండి. లోపల వచ్చేసి అమ్మవార్లు కూడా ఉన్నారు. ఆది పరాశక్తి ఎన్ని అవతారాలు ఎత్తారు ఏంటి అని చెప్పేసి కూడా డీటెయిల్గా ఉన్నాయండి. ప్రతిది కూడా అన్ని వీడియోస్ తీసి పెట్టానండి. ఒకసారి మీరు వాచ్ చేయండి, ఎండింగ్ వరకు చూడండి, అన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. చాలా బాగుంటుందండి వ్యూ అంతా. ఒకసారి చూసేయండి. చెప్పు చెప్పు.
అవును. ఏ చెరి చెరి ఇట్రా. సరే చిన్న ఇటు రాండి వెనక కూడా చెర్రీని పట్టుకున్నా. శశిగారు అభిషేకం చేస్తుంది. అవును, శశిగారు అభిషేకం చేస్తుంది. Say hi, friends. యూట్యూబ్ వందన అదే కదా. మధ్యలో ఇచ్చలేదు పాపం మీ చిన్న చెర్రీ చిన్ను ఆగండి. ఒక్కసారి చూడండి, స్వామివారి అవతారాలు, అమ్మవారి అవతారాలు ప్రతిదీ ఇక్కడ ఉందండి. ప్రతి ఒక్కటి మనకు తెలియడానికి ఇక్కడ ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహాన్ని, అలాగే స్వామివారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఏ ఏ అవతారాలు ఎత్తారు ఏంటి అని చెప్పేసి కూడా ఉందండి. ఒకసారి చూసేయండి. ప్రతి ఒక్క దేవతలు అంటే సమస్త లోకంలో ఉన్న అన్ని దేవతలని ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఒకసారి వెళ్ళి అమ్మవార్లందరినీ, అయ్యవార్లందరినీ దర్శించుకోండి మీరు కూడా. అలాగే మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా ఈ గుడికి వెళ్ళేసి ఒక్కసారి మీరు కూడా చూసి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది గుడి ఏంటి అని చెప్పేసి. ఒకసారి మొత్తం చూసేయండి అమ్మవార్ల విగ్రహాలనన్నీ, అలాగే అయ్యవార్లను కూడా చూసేయండి. బ్రహ్మగారు ఉన్నారు చూడండి, అలాగే సరస్వతీదేవి ఉన్నారు, ప్రతి ఒక్క దేవుడు ఉన్నారండి. ఒకసారి మొత్తం చూసేయండి. ఓకే
ఒక్కళ్ళు వస్తున్నారు, ఓన్లీ నువ్వే వస్తున్నావు తెలుసా. ఫాస్ట్ నడుచుకుంటావు కదా అందులో ఏం కాదు. పక్కన యంగర్ జనరేషన్ సబ్స్క్రైబ్ ఇవన్నీ అంటున్నారు. తెలియదాక చూడాలి మొత్తం. ఇక్కడికి ఒక్క రోజు వస్తే సరిపోదాక. మనశ్శాంతి కూర్చొని చూసుకోవాలంటే పొద్దున రావాలి, అదంతా ఉంది.
అక్క చేసేయ చివర్లో జల శివలింగాన్ని ఒకసారి దర్శించుకుందాము. అంటే నీటిలో ఉంటారండి శివయ్య వారు. అలాగే లింగాలన్నీ చాలా ప్రతిష్ఠించి ఉన్నాయి, ఒకసారి చూసేయండి. టైమింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. మేము వెళ్ళిన టైమింగ్కి క్లోజ్ అయ్యి ఉంది ఆ గేట్. టైమింగ్స్ని ప్రకారం ఓపెన్ చేసి ఉంటాయి. ఇందులోనే 6 శ్రీచక్రాలు, 232 శివలింగాలు ఉన్నాయండి. ఒకసారి చూసేయండి మొత్తం. డీటెయిల్గా చూపించడం అవ్వలేదు, ఎందుకంటే గేట్కి తాళం వేస్తుంది కాబట్టి టైం ప్రకారం వెళ్ళలేదు. మాకు లోపల నుంచి చూసుకొని వచ్చేసరికి టైం అంతా సరిపోలేదండి, అంత కళ్ళు అస్సలు సరిపోలేదండి. మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. ఓం నమః శివాయ.